వరద నీటితో ప్రజలు ఇబ్బంది పడుతుంటే విపక్ష నేత జగన్మోహన్ రెడ్డి వచ్చి షో చేసి వెళ్లారని ముఖ్యమంత్రి చంద్రబాబు తప్పుపట్టారు. ఒక్కరికి కూడా ఆహార పొట్లం ఇవ్వలేదంటూ జగన్ ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఆపద సమయంలో కుట్రలు జరుగుతున్నాయన్న ఆయన ఇటీవల కొన్ని ఘటనలు అనుమానాస్పదంగా ఉన్నాయంటూ గుర్తు చేశారు. జీతం తీసుకుంటున్నప్పుడు అధికారులకు బాధ్యత ఉండదా అంటూ కొందరు తీరును తప్పుపట్టారు. ఆపద సమయంలో కుట్రలు జరుగుతున్నాయని, ఇటీవల కొన్ని ఘటనలు అనుమానాస్పదంగా ఉన్నాయని, బాబాయినే చంపించిన వారు ఉన్నప్పుడు అనుమానాలు వస్తాయి కదా అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఆపదలో గుడ్లవల్లేరు ఘటనపై ఫోకస్ చేస్తారా అని ప్రశ్నించారు. ప్రకాశం బ్యారేజీలో బోట్ల ఘటనపై విచారణ జరిపిస్తామని స్పష్టం చేశారు. విపక్ష నేత 5 నిమిషాలు వచ్చి షో చేసి వెళ్లారని, ఒకరికి కూడా ఆహార పొట్లం ఇవ్వలేదని తెలిపారు. జీతం తీసుకుంటున్నప్పుడు అధికారులకు బాధ్యత ఉండదా అని ప్రశ్నించారు. ప్రధానితో తాను మాట్లాడినప్పుడు మీరు ఉన్నారు కదా, భయం లేదని చెప్పారని, ప్రజల స్పందన చూసి ఆశ్చర్యపోయారని తెలిపారు. హుద్హుద్ తుఫాన్ సమయంలో తన పనితీరును ప్రధాని మెచ్చుకున్న విషయాన్ని గుర్తు చేశారు. బాధల్లో ఉన్నప్పుడు బాధితుల ఆగ్రహం సహజమని అన్నారు. క్లిష్ట పరిస్థితుల్లో వివాదాస్పద అధికారులకు బాధ్యతలు అప్పగించి మంచి ఉద్దేశంతో జరిగిందా లేక ఓవర్లుక్లో అయిందా అనేది పరిశీలిస్తున్నామన్నారు. ఏ రకంగా బాధ్యతలు అప్పగించినా పనిచేయాలనే మానవత్వం సదరు అధికారులకు ఉండదా అని చంద్రబాబు మండిపడ్డారు. టోల్ ఫ్రీ నంబర్లు పనిచేయటం లేదనే ఫిర్యాదు అంగీకరిస్తున్నానన్నారు. ప్రభుత్వ వ్యవస్థ 5 ఏళ్లుగా పక్షవాతం వచ్చినట్లుగా పడి ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్త కంట్రోల్ రూమ్ వ్యవస్థ పెట్టి వెంటనే సమస్య పరిష్కరిస్తానన్నారు. బ్యారేజీ వద్దకు బోట్లు ఎలా కొట్టుకొచ్చాయని విచారణ జరిపిస్తున్నామన్నారు. తప్పుడు వార్తలిచ్చి ఓ వర్గం మీడియా ఇంకా పరువు పోగొట్టుకోవద్దని చంద్రబాబు హితవు పలికారు. సర్వశక్తులు ఒడ్డి సహాయక చర్యలు వేగంగా కొనసాగుతున్నాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. ఇప్పుడు నేనేమంటున్నానంటే మీరు అన్నట్టు కుట్రలు జరుగుతూనే ఉన్నాయి. ఇంత వర్షం పడితే ప్రజలు ఇంత ఇబ్బందుల్లో ఉంటే గుడ్ల వల్ల ఇష్యూ రేజ్ చేస్తారండి? బుద్ధి జ్ఞానం ఉందా మీకు? రాజకీయం ముసుగులో నేరస్తులు కాకపోతే ఏంటిది అంటే మా అటెన్షన్ డైవర్ట్ చేసి ప్రజలకు ఇబ్బంది పెట్టాలని మీ ఆలోచన. ఇప్పుడు కూడా మీరు అన్నారు ఆ బోర్డ్స్ వచ్చాయి, ఎక్కడి నుంచి వచ్చే కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తాం, ఎందుకు వచ్చా కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తాం. అందులో కూడా ఎవరైనా ఉంటే మీరు అన్నట్టు ఆ బోట్లు వచ్చినప్పుడు కరెక్ట్గా అది కొట్టుకున్న ప్లేస్ చూశాను నేను. ఇది కూడా బెండ్ అయింది, వంగిపోయింది. పిల్లర్ కాదు, పిల్లర్ మధ్యలో ఉండే జాయింట్ వెయిట్ 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 అది వెయిట్ అంటారా, అది కంట్రోల్ అన్నమాట. 2 పిల్లర్స్ మధ్యలో గేట్ని కంట్రోల్ చేయడం కోసం పెట్టినటువంటి ఆ గేట్ అక్కడ ఉంటుంది, దాని సపోర్టింగ్ ఒక కాలం దాన్ని కొట్టుకునింది. అది బెండ్ అయిపోయి ఇరిగిపోయే పరిస్థితి వచ్చింది. అంటే ఏంటిది? ఎప్పుడు చరిత్రలో జరగల ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు అనుమానం రాని వారికి కూడా అనుమానం వచ్చే పరిస్థితి. ఎందుకు బాబాయిని చంపి నెక్స్ట్ డే నారాసురు రక్త చరిత్ర రాయగలిగిన వాళ్ళు ఇంకా అనుమానం ఎందుకు రాదండి? నౌ ఐఎమ్ ఫోర్స్డ్ టు సస్పెక్ట్. ప్రతి ఒక్క ఈవెంట్ చూడండి, పాయిజన్ హాస్టల్స్లో ఏంటివన్నీ 1-4 సార్లు చెప్తున్నాను. ఇంక అందరిపైన నేను మా వాళ్ళపైన యాక్షన్ తీసుకుని, ఎందుకంటే ఎక్స్ట్రా కేర్ఫుల్గా ఉండవలసిన బాధ్యత అధికార యంత్రాంగం పైన ఉంది. ఒకటి జరగకుండా చూసుకోవాలి, ఇలాంటి దుర్మార్గుల నుంచి కాపాడుకుంటూ ముందుకు పోవాలి, విజిలెంట్గా ఉండాలి. అది కూడా పెట్టాను. ఇప్పుడు అది కూడా అవేర్నెస్ తీసుకొస్తాం. నేను ఎవరు తప్పు జరిగినా, ఏ క్వార్టర్లో తప్పు జరిగినా బాధ్యత మీదే గుర్తుపెట్టుకోండి. నిన్న మొన్న కొంతమంది ఆఫీసర్లు ఇక్కడికి పంపిస్తే సరిగా పనిచేయకుండా కొంత ఇది చేసే అది కూడా నా నోటీస్కి వచ్చింది. ఐఎమ్ వెరీ క్లియర్, వీఆర్ ఆల్ హియర్. ప్రజాధనాన్ని మనకు శాలరీస్ ఇస్తున్నారు, పబ్లిక్ ట్యాక్స్ పేయర్స్ మనీ, వీఆర్ హియర్ టు డూ జాబ్. అంతేగాని ఇంకొక మాట ఎవరైనా మాట్లాడితే మాత్రం చాలా సీరియస్గా ఉంటుంది. వరద ముంపు నుంచి సాధారణ పరిస్థితులకు చేరే వరకు బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని హోంమంత్రి వంగల్పూడి అనిత భరోసా ఇచ్చారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో మోకాల లోతు నీరు నిలిచి ఉండటంతో ట్రాక్టర్పై ప్రయాణం చేస్తూ బాధితులకు ఆహార పొట్లాలు, నీరు పంపిణీ చేశారు. చిన్నారులు, మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు.
విజయవాడలో వరద బాధితులకు సహాయం యుద్ధ ప్రాతిపదికన అందుతోంది. స్వయంగా ముఖ్యమంత్రి ఫీల్డ్లో 3 రోజులుగా ఉంటూ ఉండటంతో సహాయక చర్యలు వేగంగా జరుగుతున్నాయి. మంత్రులే స్వయంగా బాధితులకు ఆహారం అందించే బాధ్యతలు తీసుకున్నారు. హోంమంత్రి వంగలపూడి అనిత ట్రాక్టర్పై ముంపు ప్రాంతాలకు వెళ్లి వరద బాధితులకు ఆహారం, త్రాగునీటిని పంపిణీ చేశారు. బాధితులకు అండగా ఉంటామని, అధైర్యపడవద్దని భరోసా ఇచ్చారు. ట్రాక్టర్పై ఇంటింటికి వెళ్లి ఆహార పొట్లాలను అందించారు. అటు విజయవాడలో వరద ముంపు ప్రాంతాల బాధితులకు పంపిణీ చేసేందుకు భారీగా ఆహార పొట్లాలను ప్రభుత్వం సిద్ధం చేసింది. ఇతర జిల్లాల నుంచి ఇందిరాగాంధీ స్టేడియంకు లారీల్లో ఫుడ్ ప్యాకెట్లు, ఫ్రూట్లు, వాటర్ ప్యాకెట్లు చేరుకున్నాయి. విజయవాడ పశ్చిమలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎమ్మెల్యే సుష్నా చౌదరి, మంత్రి అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావులతో కలిసి పర్యటించారు. బాధితులెవరూ అధైర్యపడొద్దని, తామంతా మీకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎమ్మెల్యే సుజనా చౌదరి, మంత్రి అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావులతో కలిసి పర్యటించారు. చిట్టినగర్, కేఎల్రావు నగర్, సితారా ప్రాంతాలలో ట్రాక్టర్లలో వెళ్లి వరద ప్రాంతాలను పరిశీలించారు. బాధితులకు అండగా ఉంటామని సుజనా ధైర్యం చెప్పారు. ఎమ్మెల్యే కార్యాలయ సిబ్బంది, సుజనా ఫౌండేషన్ సభ్యులు, కూటమి నాయకులు సహాయక చర్యలను వేగవంతం చేయాలన్నారు. అందరికీ ఆహారం అందేలా చూడాలని కార్యాలయ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. మంత్రులందరూ ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పనులను పరిశీలిస్తూ బాధితులకు అండగా నిలబడుతున్నారు. వాటర్ అయ్యి వచ్చినా వాటర్ ప్యాకెట్లు ఇచ్చారా? ట్యాంకర్ కూడా వచ్చారు. కాదంబరి జత్వానీ కేసు పెట్టబోతే అక్రమంగా నిర్బంధించి తొక్కిపడేశారని ఉన్నతమైన కుటుంబం నుంచి వచ్చిన మహిళను ఇక్కడికి తీసుకొచ్చి అరెస్ట్ చేయటం దుర్మార్గమని షర్మిల నిప్పులు చెరిగారు. 2 కుమార్తెలున్న జగన్ జత్వానీకి జరిగిన అన్యాయంపై ఎందుకు ఆలోచించలేదని సూటిగా ప్రశ్నించారు. నగరంలో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ముంబై నటి కాదంబరి జత్వానీ గుడ్లవల్లేరు కళాశాల ఘటనలపై కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి స్పందిస్తూ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్పై షర్మిల సూటి ప్రశ్నలతో దాడి చేశారు. వ్యాపారవేత్త సజ్జన్ జిందాల్, జగన్ మధ్య సాన్నిహిత్యాన్ని గొప్పగా చెప్పుకున్నారని, జిందాల్కు ఎందుకిన్ని కోట్ల రూపాయలు ఆస్తి కట్టబెట్టారో జగన్ సమాధానం చెప్పాలని షర్మిల డిమాండ్ చేశారు. ముంబై నటి కాదంబరి జత్వానీ ఓ మహిళా యాక్టర్ అని, ఆమెను మానసికంగా వేధించారని ఆరోపించారు. ఒక మహిళను అడ్డుకునేందుకు ఇంత నీచంగా మారాలా అని ప్రశ్నించారు. ఆమె ఒక మహిళా డాక్టర్ అని, యాక్టింగ్ ఫీల్డ్లోకి వచ్చి ఎదగాలని భావించిన మహిళను మానసికంగా వేధించారని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్కు తెలియకుండానే అప్పటి ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు వ్యవహరిస్తారా? 2 కుమార్తెలున్న జగన్ జత్వానికి జరిగిన అన్యాయంపై ఎందుకు ఆలోచించలేదని సూటిగా ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై ఆయన సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కాదంబరి జత్వానికి అండగా ఉండి పోరాటం చేసేందుకు తాను సిద్ధమని స్పష్టం చేశారు. నాకు తెలిసి, నేను కనుక్కుంటే నాకు తెలిసిన విషయం, ఆవిడ ఒక డాక్టర్ అని, ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్స్కి రీసెర్చ్ పేపర్స్ కూడా రాసింది అని, ఒక అకంప్లిష్డ్ ఉమెన్ అని, ఆమె యాక్టింగ్ ఫీల్డ్లోకి వచ్చి ఒక యాక్ట్రెస్ అవుదాం అనుకున్నారని నాకు అర్థమైన విషయం. అలాంటి ఆవిడ నన్ను ఎక్స్ప్లాయిట్ చేశారు అని ఒక కేసు పెట్టబోతే, అది పెద్ద మనిషి, సమాజంలో ఆర్థికంగా బాగా గట్టిగా స్ట్రాంగ్గా ఉన్నవాడు కాబట్టి తొక్కాలని చూశాడు అని నాకు అర్థమైంది. కానీ ఒకటి ఆలోచన చేయండి, నిజంగానే కాదంబరి అనే ఆవిడ రిసీవ్ చేయాలనుకుంటే, నిజంగానే మోసం చేస్తుంది ఆయనను అనుకుంటే, అన్ని డబ్బులున్నవాడు ఒక 50 కోట్లు 100 కోట్లు ఆవిడకిచ్చి ఆవిడ నోరు మూపించి ఉండగలడు. కానీ ఆవిడ ఏ ప్రెషర్కు లొంగకుండా నాకు న్యాయమే జరగాలి అని నిలబడిన దానికి
ఎంత ఘోరంగా ఆవిడ్ని తొక్కాలని చూశారు. వాళ్ళ తల్లిని తండ్రిని, వాళ్ళు కూడా చిన్నవాళ్ళు కాదు. తండ్రి ఏమో నేవీ ఆఫీసర్ అట, తల్లి ఏమో రిజర్వ్ బ్యాంక్లో మంచి పొజిషన్లో పనిచేసిన ఆవిడట. అలాంటి వాళ్ళని కూడా జైల్లో పెట్టి, ఈమెను కూడా జైల్లో పెట్టి ఎంత దారుణంగా వీళ్ళ పవర్ను దుర్వినియోగం చేసి ఐఏఎస్ ఆఫీసర్లతో సైతం 15 మందో 20 మందో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ప్రకాశం బ్యారేజ్ కు వరద వచ్చిందని గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. అంత వరద వచ్చిన పరిస్థితిని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ప్రజలు ఇబ్బందులు పడకుండా అన్ని చర్యలను తీసుకుందన్నారు. అధికారులను, ప్రజాప్రతినిధులను, సామాగ్రిని సిద్ధం చేసి ప్రజలకు అసౌకర్యం కలగకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నేరుగా సమీక్ష చేస్తూ సహాయక చర్యలు అందించారని తెలిపారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం రామలింగేశ్వర్ నగర్ చేపల మార్కెట్ వంతెన వద్ద ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఆధ్వర్యంలో వరద బాధితులకు ఆహారం పొట్లాలను పంపిణీ చేశారు. మంత్రి కొలుసు పార్థసారథి, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, కార్పొరేటర్ ముమ్మనేని ప్రసాద్ స్వయంగా బాధితులకు భోజనం ప్యాకెట్లు, మంచినీటి సీసాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి పార్థసారథి మాట్లాడుతూ, చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ప్రకాశం బ్యారేజీకి వరద వచ్చిందని తెలిపారు. అంత వరద వచ్చిన పరిస్థితిని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ప్రజలు ఇబ్బందులు పడకుండా అన్ని చర్యలను తీసుకుందన్నారు. అధికారులను, ప్రజాప్రతినిధులను, సామగ్రిని సిద్ధం చేసి ప్రజలకు అసౌకర్యం కలగకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నేరుగా సమీక్ష చేస్తూ సహాయక చర్యలు అందించారని తెలిపారు. నేడు 6 లక్షల ఆహారపు ప్యాకెట్లు సిద్ధం చేయడమే కాకుండా పార్టీ తరపున ఎమ్మెల్యేలు, నాయకులు కూడా ఆహారం ప్యాకెట్లు సిద్ధం చేశారని అన్నారు. బోట్ల ద్వారా ఆహారం, నీరు అందిస్తున్నామని తెలిపారు. వరద తగ్గింది కాబట్టి 1-2 రోజుల్లో సమస్య పోతుందని చెప్పారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమర్థవంతంగా పనిచేశారని తెలిపారు. నిన్న వచ్చిన వరద చరిత్రలో ఏనాడు కూడా ప్రకాశం బ్యారేజ్ దగ్గరికి రాలా. 11,37,000 క్యూసెక్లు నాకు తెలిసినంత వరకు హైయెస్ట్ ఫ్లడ్ ప్రకాశం బ్యారేజ్ దగ్గర చూసింది గత కొన్ని వందల సంవత్సరాలు. అయినా కూడా ప్రభుత్వం పరిస్థితులు ఎదుర్కొనడానికి అన్ని విధాలు కూడా సిద్ధంగా ఉండి ప్రజల్లో ఇబ్బంది పడుకోకుండా చూడటానికి అన్ని విధాలు కూడా ప్రయత్నం చేస్తుంది. అధికారుల్ని, ప్రజాప్రతినిధుల్ని, సామాగ్రిని అన్ని సిద్ధం చేసి ప్రజలకి అసౌకర్యం కలగకోకుండా ముఖ్యమంత్రి గారు నేరుగా సమీక్ష చేస్తూ ప్రతి గంట, ప్రతి 2 గంటలకు సమీక్ష చేస్తూ చేయటం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. ఈరోజు 6 లక్షల ఫుడ్ ప్యాకెట్స్ ప్రభుత్వం ఏర్పాటు చేయడమే కాకుండా పార్టీ తరపు నుంచి కూడా మరి మంత్రులు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, నాయకులు కానివ్వండి, వారు సహాయం చేయడం కోసం మరి ఫుడ్ ప్యాకెట్స్ కూడా కొన్ని లక్షల ఫుడ్ ప్యాకెట్స్ తయారు చేశారు. మరి ప్రభుత్వం అన్ని విధాలకు కూడా యంత్రాంగాన్ని సిద్ధం చేసి ఎక్కడైతే వాటర్ లాగింగ్ ఏరియాస్ ఉన్నాయో వాటన్నిటిని డీవాటర్ చేయడానికి పంపులు అరేంజ్ చేయడం కానివ్వండి, ఎక్కడికైతే రీచ్ కాలేమో అక్కడికి బోట్ల ద్వారా ఫుడ్, వాటరు సరఫరా చేయడం కానివ్వండి, బోట్లు కూడా వెళ్ళలేని పరిస్థితుల్లో మరి హెలికాప్టర్ ద్వారా ఫుడ్ సప్లై చేయడం, ఇవన్నీ కూడా చాలా చక్కగా చేశారు ముఖ్యమంత్రి గారు పర్యవేక్షణలో. మరి ఈరోజు ఫ్లడ్ తగ్గిపోయింది కాబట్టి ఇది 1 ఈరోజు రేపట్లో పూర్తి సమస్య పోతుందని చెప్పేసి మేము భావిస్తాను. దీంట్లో యంత్రాంగం అంతా కూడా బాగా పనిచేశారు. మరి ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మంత్రులందరం, శాసనసభ్యులందరం, పార్టీ నాయకులందరం కూడా బాధ్యతగా ప్రజలకి అసౌకర్యం కలగకుండా చేశామని చెప్పేసి మనం చేస్తాం. విజయవాడను వరద నీరు ముంచెత్తడంతో బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వం విస్తృతంగా సహాయక చర్యలను చేపడుతుంది. ఆహారం, మంచినీరు బాధితులకు అందజేసేందుకు అదనపు సిబ్బందిని కేటాయిస్తూ వాహనాల ద్వారా సరఫరా చేస్తుంది. వరద బాధితులకు ఆహారం, నీరు అందించేందుకు దాతలు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. దాతలు తీసుకొచ్చిన ఆహారాన్ని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో రిజిస్ట్రేషన్ చేసుకుని ఎక్కడ అవసరం ఉందో ఆయా ప్రాంతాలకు వాహనాలు తరలిస్తున్నారు. కనివిని ఎరుగని రీతిలో విజయవాడ నగరాన్ని వరద నీరు ముంచెత్తింది. విజయవాడ సెంట్రల్, పశ్చిమ నియోజకవర్గంలోని అధిక శాతం ప్రాంతాలు జలమయమయ్యాయి. వరద నీటిలో కొన్ని వేల కుటుంబాలు చిక్కుకొనిపోయి ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో బాధితులకు అండగా నిలిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం విస్తృతంగా సహాయక చర్యలు చేపట్టింది. ముంపునకు గురైన బాధితులను పునరావాస కేంద్రానికి తరలించడంతో పాటు బాధితులకు ఆహారం, మంచినీరు సదుపాయాలు కల్పించేలా సహాయక చర్యలను ముమ్మరంగా చేపడుతోంది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి సిబ్బందిని, అధికారులను తీసుకొచ్చి వరద సహాయక చర్యలు విస్తృతం చేశారు.
వివిధ నగరపాలక సంస్థల వాహనాల ద్వారా ఆహారం, మంచినీరు పంపిణీ జరుగుతోంది. విజయవాడ బందర్ రోడ్డులోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి నగరంలోని వివిధ ప్రాంతాలకు ఆహారాన్ని, మంచినీటిని పంపిస్తున్నారు. ప్రభుత్వం అందిస్తున్న సహాయక చర్యలకు స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకొచ్చి తమ సహాయ సహకారాలు అందజేస్తున్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి దాతలు, స్వచ్ఛంద సంస్థలు వందలు, వేల సంఖ్యలో భోజనం ప్యాకెట్లు, మంచినీటి బాటిల్స్, బిస్కెట్లు తీసుకొస్తున్నారు. స్టేడియంలో వాటి వివరాలు నమోదు చేసుకుని ఎక్కడైతే అవసరం ఉందో ఆయా ప్రాంతాలకు వాహనాల్లో తరలిస్తున్నారు. ప్రతి వాహనంతో పాటు పోలీస్ కానిస్టేబుళ్లను కూడా పంపిస్తున్నారు. వాహనాన్ని పంపించే ముందు వాహనం నెంబరు, ఏం తీసుకొని వెళ్తున్నారు, ఎక్కడికి తీసుకువెళ్తున్నారో పోలీసులు నమోదు చేసుకున్న తర్వాతే వాహనాలను బాధితుల వద్దకు పంపిస్తున్నారు. విజయవాడ చరిత్రలో ఎప్పుడూ ఇటువంటి పరిస్థితులు లేవని, అందుకే బాధితులకు అండగా నిలిచేందుకు తమ వంతు బాధ్యతగా ఆహారం, మంచినీటిని పంపిణీ చేస్తున్నామని దాతలు తెలియజేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పిలుపు మేరకు మేము సర్వీస్ చేద్దామని చెప్పేసి ఉంటున్నాము. గత 20 సంవత్సరాలు బట్టి పార్టీలో ప్రజాసేవ చేస్తూనే ఉన్నాము. ఈ తుఫాను వల్ల కూడా ప్రజల వరకు మా వంతు సహాయం చేద్దామని చెప్పేసి మేము ఇక్కడ దాకా రావడం జరిగిందండి. మాది పెదకూరపేట కాన్స్టిట్యున్సీ అండి, లగడపాడ గ్రామం. ఎన్ని ప్యాకెట్స్ తీసుకొచ్చారు? మేము 500 ప్యాకెట్ల దాకా తీసుకొచ్చాము. ఫుడ్ ప్యాకెట్స్ అండ్ వాటర్ ప్యాకెట్స్? ఓన్లీ ఫుడ్ ప్యాకెట్స్ తీసుకొచ్చాము. పులిహార ప్యాకెట్స్ మార్నింగ్ తయారు చేయించేసి ఈరోజు తీసుకొచ్చాము. మేము ఇక్కడికి వచ్చామండి. ఇక్కడికి వచ్చే వాళ్ళు వేరే అక్కడ పాయింట్కి ఇస్తామని చెప్పేసి అన్నారు. లేదంటే మీరు ఇండివిజువల్గా తయారు చేసినా కానీ గొల్లపూడి తీసుకెళ్ళమని చెప్పారు మా తోటికి. గొల్లపూడి తీసుకెళ్ళి మేము ఇద్దామని చెప్పేసి అనుకున్నాం. ఫర్దర్గా రేపు ఏదన్నా కావాలన్నా కానీ రేపు కూడా మేము చేయడానికి సహకరిస్తాం. ఈడుపుగల్ నుంచి వచ్చామండి. ఎన్ని ప్యాకెట్స్ తీసుకొచ్చారు? 1300 అంటే 13 బస్తాలు. ఒక బస్తాలో 100 ఉంటాయి. ఏంటిది మామూలు భోజనం, బిర్యానీ. ఇప్పుడు మధ్యాహ్నం కోసం తీసుకొచ్చారు? సాయంత్రం మధ్యాహ్నం కోసమే తీసుకొచ్చాం. ఒక్కొక్కళ్ళు మొత్తం అక్కడ ఫుల్గా ఉంది, సరిపోయింది అన్నారు. అన్నా క్యాంటీన్ దగ్గర మన రిలయన్స్ రాఘవేంద్ర థియేటర్ ఉంది కదా, అక్కడ తీసుకెళ్ళి అక్కడ సరిపోయింది వాళ్ళకి, ఇంకా వేరే వాళ్ళకి ఎవరైనా సర్దుబాటు చేయండి అంటున్నారు. తిరువూరు నియోజకవర్గం ఏకొండ్రు మండలం కమ్మంపాడు గ్రామం నుంచి వచ్చామండి. ఇక్కడ ఆహారం, పులిహార, బిస్కెట్ ప్యాకెట్లు, వాటర్ ప్యాకెట్లు అవన్నీ చేసుకుని వచ్చాం. వాటర్ బాటిల్స్ తీసుకుని 2000 మందికి. అంటే ఏంటి పార్టీ పిలుపు మేరకు? లేదండి, స్వచ్ఛందంగా ఆర్య సంఘం, తెలుగుదేశం పార్టీ, మిగతా గ్రామస్తులు కూడా కొంతమంది ఉన్నారు. అందరు కలిసి అందరి సహకారంతో చేసుకొచ్చాం. చంద్రబాబు గారి పిలుపు మేరకు తిరువూరు నియోజకవర్గం ఏకొండూరు మండలం కమ్మంపాడు గ్రామం నుంచి వచ్చాము. మేము ఈరోజు 2000 మందికి ఆహారంగా తీసుకొచ్చాము. నెక్స్ట్ ఏది ఉన్నా సరే మేము ఎమ్మెల్యే గారు ఆదేశాల మేరకు కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. నియోజకవర్గ ఎమ్మెల్యే కొల్లిపూడి శ్రీనివాసరావు గారు, చిన్ని గారి ఆధ్వర్యంలో మేము ఆదేశాలకి అనుగుణంగా పులిహార, వాటర్ బాటిల్స్, బిస్కెట్స్ 2500 మందికి ఏర్పాటు చేయడం జరిగిందండి. తదితర రోజుల్లో కూడా అవసరానికి తగ్గట్టు మేము ఏర్పాటు చేయగలుగుతాం. ఈ వరద సంబంధించిన దీన్ని చూస్తే ఎట్లా అనిపిస్తుంది? అక్కడ వాళ్ళ ఇబ్బందులు కానీ? చాలా ఇబ్బందులు పడుతున్నారు. అట్టే పిల్లలు వస్తూ మాకు లోపలికి వెళ్ళడానికి అవకాశం లేకుండా తీసుకొచ్చి ఇక్కడ అందిస్తున్నామండి. లేకపోతే లోపలికి వెళ్ళిపోయి వేద్దామని చూసాము, ఇద్దామని అవకాశం లేకుండా పోయింది. ఇక వచ్చేసి ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ కూడా వెళ్తే ఇక్కడికి ఇమ్మని చెప్పన్నారు. అంటే ఎన్టీఆర్ జిల్లాలో కూడా కొన్ని ప్రాంతాల్లో కొన్ని మా ఏరియా కూడా ఉంటాయండి. కొంచెం అంత ప్రాబ్లం లేదు మాకు, ఇక్కడ ఉన్నంత ఇది లేదు, పర్లేదు మాకు. అందుకని ఇక్కడ బాగుందని చెప్పి. అవునండి. సీఎం చంద్రబాబు ఆదేశాలతో విజయవాడ వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు వేగవంతంగా సాగుతున్నాయి. గన్నవరం విమానాశ్రయానికి ఉదయం 200 మంది ఎన్డీఆర్ఎఫ్ బలగాలు చేరుకొని వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు అందించేందుకు వెళ్లాయి. హెలికాప్టర్ల సాయంతో తాగునీరు, శక్తినిచ్చే పానీయాలు, బిస్కెట్లు, ఇతర ఆహార పదార్థాలను అధికారులు దగ్గరుండి వరద ప్రభావిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. బాధితులకు తక్షణ సహాయక చర్యల్లో భాగస్వామ్యం అయ్యేందుకు బయట నుంచి కూలీలు తరలివచ్చారు. సీఎం చంద్రబాబు ఆదేశాలతో వరద తగ్గుముఖం పట్టే వరకు వీలైనంత త్వరగా ఆహారం, తాగునీరు, ఇతర తక్షణ సహాయ చర్యలు వేగవంతం చేశారు. బుడమేరు జలవిలయం కారణంగా విజయవాడ రూరల్ మండలం నిడమానూరు వద్ద చెన్నై, కలకత్తా జాతీయ రహదారిపై నీళ్లు చేరాయి. బుడమేరు నిన్నటి వరకు కాస్త తగ్గినట్టే కనిపించినా రాత్రి నుంచి బుడమేరు ఉధృతి పెరుగుతుంది. బుడమేరు జలవిలయం కారణంగా విజయవాడ రూరల్ మండలం నిడమానూరు వద్ద చెన్నై, కలకత్తా జాతీయ రహదారిపై నీళ్లు చేరాయి. బుడమేరు నిన్నటి వరకు కాస్త తగ్గినట్లే కనిపించినా రాత్రి నుంచి బుడమేరు ఉధృతి పెరుగుతోంది. నిడమానూరు చుట్టుప్రక్కల ప్రాంతాల్లో జూనియర్ కాలేజీలు, హాస్టళ్లు, పలు విద్యా సంస్థల్లో వరద నీరు చేరటంతో సెలవులు ప్రకటించారు.
విద్యార్థుల తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చి వారిని స్వస్థలాలకు పంపిస్తున్నారు. తల్లిదండ్రులు కళాశాలలకు చేరుకొని తమ పిల్లలను స్వస్థలాలకు తీసుకువెళ్తున్నారు. బుడమేరు కాల్వ గండిపడడంతో జక్కులనెక్కలం, కేసరపల్లి, సవారిగూడెం, కేసరపల్లి, ఉంగుటూరు మండలం గ్రామాల ఓండ్రంపాడు, లంకపల్లి, వెల్దిపాడు, నందమూరి పూర్తిగా వరద నీటిలో చిక్కుకొని ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వేలాది ఎకరాలు పంట పొలాలు నీట మునిగాయి. విజయవాడ తూర్పు నియోజకవర్గం కృష్ణలంక రణదేవ్ నగర్లోని రిటైనింగ్ వాల్ ముగిసే ప్రాంతంలో రిటైనింగ్ వాల్కు మెట్లకు మధ్య ప్రాంతంలో నుంచి వరద నీరు రాకుండా ఇసుక మూటలను అడ్డుగా వేశారు. వరద తాకిడికి ఇసుక మూటలు జారిపోకుండా నేడు మరికొన్ని ఇసుక మూటలను సిపిఎం నేత దోనేపూడి కాశీనాథ్ నేతృత్వంలో వేశారు. ఈ పనులను కాశీనాథ్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక్కడే పనిచేస్తేనే సరిపోదని అధికార యంత్రాంగం కూడా పనిచేయాలని, అప్పుడే ప్రజలకు సహాయం అందుతుందని సిపిఎం నాయకులు దోనేపూడి కాశీనాథ్ విమర్శించారు. సీఎం ఒక్కరే వరద ప్రాంతాల్లో తిరుగుతూ వరద సహాయక చర్యలు చేస్తున్నామంటే కుదరదన్నారు. ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయ లోపం స్పష్టంగా కనిపిస్తుందన్నారు. సీఎం ప్రతిపక్ష నేత ఒకరి వైఫల్యాలు ఒకరు చెప్పుకుంటూ రాజకీయం చేయటం కాకుండా సహాయక చర్యలపై దృష్టి పెట్టాలని కోరారు. రణదేవ్ నగర్ ప్రాంతానికి రిటైనింగ్ వాల్ కట్టిన తర్వాత దానికి మధ్యలో ఉన్నటువంటి ఘాటుకి మధ్యలో ఉన్నటువంటి గ్యాప్ని పూడ్చనందువల్ల వచ్చినటువంటి ఫలితం అది అనవసరంగా ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు వచ్చినాయి. దానికి పూడ్చడానికి రణదేవ్ నగర్ ప్రాంతంలో ఉన్నటువంటి మొత్తం కార్యకర్తలందరూ, యువకులందరూ కూడా కలిసి దీన్ని పూర్తి చేయటువంటి దానికి ప్రయత్నం చేశారు. మళ్ళీ ఈరోజు కొంత జారిందని చెప్పారని ఇప్పుడు పని ప్రారంభించి ఇసుక మూటలతో ఆనకట్టలాగా కడతా ఉన్నారు. ప్రభుత్వం సీఎం ఒక్కడే స్పందిస్తే చాలదు. సీఎం ఒక్కడే స్పందించి నేను ప్రత్యక్షంగా జోక్యం చేసుకుంటున్నానంటే చాలదు. కింద ఏ ప్రభుత్వ శాఖల మధ్యన సమన్వయం లేదు. సమన్వయం లేనటువంటి ఫలితంగా మోటార్ తీసుకొచ్చి ఉదయం తీసుకొచ్చారు నీళ్లు తోడటానికి అని చెప్పారని, మోటార్ ఎక్కడే ఏడుస్తూ ఉంది. నీళ్లు తోడేటువంటి పరిస్థితి కనపట్ల. ఎక్కడే కాదు, అది పోలీస్ కాలనీ కావచ్చు, 20వ డివిజన్ కావచ్చు, ఏ ప్రాంతంలోనైనా ఇళ్ళు మునగకుండా ఉండేటువంటి దానికి తీసుకోవాల్సినటువంటి చర్యలు ఫాస్ట్గా తీసుకోవాల్సినటువంటి నేపథ్యంలో ఎక్కడా కూడా వేగం కనపట్ల. ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం ఐతవరం వద్ద జాతీయ రహదారిపై వరదలో కొట్టుకుపోయిన వాహనాలను అతి కష్టం మీద బయటకు తీసుకొస్తున్నారు. విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తున్న వాహనాలు కొన్ని వరదలో కొట్టుకుపోయాయి. మరికొన్ని వాహనాలు వరద నీటిలో చిక్కుకున్నాయి. ముందుకు కదలక వెనుకకు వెళ్ళక చాలా మంది వాహనాలను అక్కడే వదిలేసి ప్రాణాలు అరచేతిలో పట్టుకొని అక్కడి నుంచి వెళ్లిపోయారు. 12 కార్లు, 6 బైక్లు, ఆటో కొట్టుకుపోయాయి. ఇప్పుడు క్రమంగా వరద తగ్గుముఖం పట్టడంతో వాహనాలు బయటపడ్డాయి. విజయవాడ చరిత్రలో కనీవిని ఎరగని రీతిలో వచ్చిన వరదన నగరాన్ని జలమయం చేసింది. వేలాది మంది బాధితులు జల దిగ్బంధంలో చిక్కుకున్నారు. వరద బాధితులకు భోజనం, తాగునీరు ఇబ్బందులు తలెత్తకుండా రాష్ట్ర ప్రభుత్వం డ్రోన్లు, హెలికాప్టర్లు, బోట్ల ద్వారా ఆహారాన్ని వరద బాధితులకు అందిస్తుంది. దాతలు, స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. సీఎం చంద్రబాబు పిలుపు మేరకు వరద బాధితులకు ఆహారం అందించేందుకు విజయవాడ గురునానక్ కాలనీలోని ఎన్ఏసీ గ్రూప్ నిర్వాహకులు ముందుకొచ్చారు. వరద ముంపు బాధితుల కోసం స్వయంగా వంట చేయించి 8,000 మందికి భోజనం ప్యాకెట్లను పంపిణీ చేశారు. బుడమేరు, కృష్ణా నది వరద ముంపుతో ఇటు ఎన్టీఆర్ జిల్లాతో పాటు కృష్ణా జిల్లాలోని అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. వరద నీటిలో చీకటిలో తిండి తిప్పలు లేకుండా పిల్లలు, పెద్దలు, మహిళలు, గర్భిణీలు, బాలింతలు, వృద్ధులు అనేక ఇబ్బందులు పడ్డారు. వారి ఇబ్బందులు మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరి హృదయాన్ని కదిలించింది. ఆపదలో ఉన్న వారిని తమ వంతుగా సహాయం చేసి ఆదుకోవాలన్న ఉద్దేశంతో విజయవాడ గురునానక్ కాలనీలోని ఎన్ఏసీ గ్రూపు, ఎన్ఏసీ కళ్యాణ వేదిక యాజమాన్యం ముందుకొచ్చింది. ఎన్ఏసీ నిర్వాహకులు నల్లూరు కాశీ, నల్లూరు పద్మలత, నల్లూరు అఖిల్, నల్లూరు చరిత వరద బాధితులకు భోజనం వండించి పంపిణీ చేస్తున్నారు. కళ్యాణ మండపంలోనే భోజనం వండించి నిర్వాహకులే దగ్గరుండి సిబ్బందితో కలిసి భోజనం ప్యాకింగ్ చేస్తున్నారు. వాటిని వాహనాల్లో వరద ముంపు ప్రాంతాల్లోకి తీసుకువెళ్లి బాధితులకు పంచుతున్నారు. నిన్న యనమలకుదురు కరకట్ట, శ్రీనగర్ కాలనీ, ఆటోనగర్, ఏపీఐఐసి కాలనీలో సుమారు 2,000 భోజనం ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈరోజు యనమలకుదురు, పులిపాక, కృష్ణలంక, సింగనగర్ ప్రాంతాల్లో సుమారు 5,000 భోజనం ప్యాకెట్లు పంపిణీ చేశారు.
చంద్రబాబు నాయుడు 7-10 వయసులో కూడా రాత్రి పగలు అనే తేడా లేకుండా వరద ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తూ బాధితులకు సహాయం చేస్తున్నారని, ఆయన్ని స్ఫూర్తిగా తీసుకొని తాము కూడా తమ వంతు సహాయం చేయాలని ముందుకొచ్చామని నల్లూరు అఖిల్, నల్లూరు చరిత తెలిపారు. తాము పుట్టినప్పటి నుంచి ఇటువంటి వరద తాము చూడలేదని, ముంపు బాధితుల ఇబ్బందులు చూసి చలించిపోయామని అన్నారు. బాధితులకు సహాయం చేయాలని చంద్రబాబు ఇచ్చిన పిలుపు మేరకు తమ వంతుగా బాధితులకు ఆహారం అందించాలని నిర్ణయించామన్నారు. ప్రతి ఒక్కరూ తమ వంతు సహాయ సహకారాలు అందించాలని, యువత ముందుకు రావాలని కోరారు. వరద పరిస్థితిని బట్టి భోజనం పంపిణీని కొనసాగిస్తామన్నారు. బుడమేరు పొంగటం వల్ల మునిగిన ప్రాంతాలకి ఎన్ఏసి తరపున నల్లూరు కాశీ గారు భోజన సాయం చేస్తున్నారు. నిన్న ఒక 2000 మందికి భోజనం పంచడం జరిగింది. ఇవాళ ఒక 5000 మందికి మన ఎలంకూతురులో, పులపాకలో, రాణిగారి తోటలో, సింగనగర్లో పంచడం జరిగింది. మధ్యాహ్నం భోజనాలు, సాయంత్రం టిఫిన్లు పంచుతున్నాం. నిన్నటి నుండి మొదలుపెట్టాం. నిన్న, ఇవాళ, రేపటి తీరును కూడా చూసి దాని ప్రకారం. విజయవాడలో ఇప్పుడు దాకా నేనైతే ఇలా చూడలేదు. వరదలు పడటం అనేది ఇప్పుడు దాకా చూడలేదు. సీఎం గారు చాలా కష్టపడుతున్నారు. మరి అంత కాకపోయినా మేము ఏదో ఒకటి చేస్తున్నాము. ఆయన చూసి ఇన్స్పైర్ అవుతున్నాం. ఆయన ఏజ్కి ఆయన చేయటం చాలా గ్రేట్. అండ్ మా ఏజ్కి మేము ఇలా అన్నా చేస్తే బెటర్ అనుకుంటున్నాము. అండ్ కొంచెం అందరూ ముందుకొచ్చి ఇలా చేస్తాం వలన కొంచెం అన్నా తగ్గిద్ది అనుకుంటున్నాం. ప్రెగ్నెంట్ లేడీస్ చాలామంది ఉన్నారు అండ్ చిన్నపిల్లలు ఉన్నారు. సో వాళ్ళకన్నా అట్లీస్ట్ ఏమైనా చేయాలని చేస్తున్నాను. మేమే దగ్గరుండి చేస్తున్నాము. మాకు చేయాలనిపించి చేస్తున్నాం. మాకు చాలా హ్యాపీగా ఉంది. ఇలా చేయటం వల్ల సెల్ఫ్ సాటిస్ఫాక్షన్గా ఉంది. సో ఇంకా ప్రతి ఒక్కరు కూడా ఎవరి వంతు సాయం వాళ్ళు చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాము. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.